బిగ్ బాస్ సీజన్ 8 ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దాదాపు 40-50 మంది పేర్లు ఈ సీజన్ కంటెస్టెంట్లని చక్కర్లు కొడుతున్నాయి. కంటెస్టెంట్లు ఎవరైనా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చాలామంది ఈసారి హైప్ లేదు అంటున్నారు. అలా అనుకుంటే సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఏ సీజన్కి అంత హైప్ లేదు. ఒకసారి సీజన్ స్టార్ట్ అయ్యాక 3-4 గొడవలు అయితే ఆటోమేటిక్గా హైప్ అదే వచ్చేస్తుంది. కంటెస్టెంట్లో స్టఫ్ ఉంటే వారి మీద ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా జనాలు ఆదరిస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సీజన్ 4లో అభిజిత్. ఇంకా ఈ సీజన్లోని కంటెస్టెంట్ల విషయానికి వస్తే గతంలో లాగా కాకుండా ఈసారి బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్ల డీటెయిల్స్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. చాలామంది ఇంట్రడక్షన్ వీడియోలు మరియు సాంగ్స్ను అన్నపూర్ణ స్టూడియోస్లో కాకుండా బయట చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 40-50 మంది పేర్లలో నుండి ఎవరెవరు ఈ సీజన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళ విషయానికి వస్తే విష్ణుప్రియ, యస్మి గౌడ, పవిత్ర బత్తుల, సింగర్ సాకేత్, యాక్టర్ ఆదిత్య ఓం, బంచిక్ బబ్లు, బెజవాడ బేబక్క, నిఖిల్ మలయక్కల్, అభయ్ నవీన్, సహర్ కృష్ణన్, విస్మయ్ శ్రీ, ఇంద్రనీల్ వర్మ, రీతూ చౌదరి, సౌమ్యారావు వంటి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పి, యాదం రాజు వీరి ముగ్గురులో ఒకరు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. యాదం రాజు పేరు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల తను వస్తాడా రాడా అని ఖచ్చితంగా చెప్పలేం. గత కొన్ని రోజులుగా ఈసారి బిగ్ బాస్కి వస్తున్నారని బాగా వైరల్ అయ్యి అతి తక్కువ ఛాన్స్ లేదా జీరో అవకాశం ఉన్నవాళ్ళు యాక్టర్ అబ్బాస్, రాజ్ తరుణ్, వేణుస్వామి, బర్రెలక్క, కుమారి ఆంటీ, తేజస్విని గౌడ, షానూర్ సనా, అభినవ్ గోమటం, జై హారిక బైరా వంటి వాళ్ళు మోస్ట్లీ ఈ సీజన్లో రావట్లేదు. ఇంతకుముందు చెప్పిన వారే కాకుండా అంజలి పవన్, అనిల్ గీలా, వినయ్ సింధియా, సోనియా సింగ్, యూట్యూబర్ నేత్ర, కళ్యాణి న్యూస్ యాంకర్, కిరాక్ సీత, రవితేజ లాంటి వారు వచ్చేదానికి కూడా ఛాన్స్ ఎక్కువగానే ఉంది. కానీ కన్ఫర్మ్ కాదు. వీళ్ళు వచ్చేదానికి 95% ఛాన్స్ ఉంది. ఈ సీజన్ గురించి ఇంకా ఎక్కువ వినిపిస్తున్న విషయం సీజన్ మధ్యలో కొంతమంది కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్నట్లు చాలామంది చెప్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కానీ అదే గనక జరిగితే గత సీజన్లో లాగా టాప్ 5కి వెళ్ళే వారిలో భారీ మార్పులు ఉండవచ్చు. అలాగే మధ్యలో వచ్చిన వాళ్ళు త్వరగా ఎలిమినేట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. కనుక గతంలో లాగా మళ్ళీ సీజన్ మధ్యలో కొంతమంది ఎంట్రీ ఉంటుందా లేదా అనేది కొంత అనుమానమే. కానీ సీజన్ ముందే స్టార్ట్ చేస్తున్నారు కనుక 1-2 వారాల పాటు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నాగార్జున గారు ఈ సీజన్లో టర్న్లకి ట్విస్టులకి లిమిటే లేదని అన్నారు కనుక ఆ డైలాగ్ను జస్టిఫై చేయడానికైనా లాస్ట్ వీక్లో ఎక్కువ మందిని ఉంచడం కానీ సీజన్ పొడిగించడం లాంటివి జరగచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఒకవేళ ఏమన్నా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.